ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 66వ భాగం. మణికర్ వాట్ అంటూ గట్టిగా అరుస్తూ, అసలు ఇదంతా ఎలా జరిగింది? నీకు తెలియకుండా నీ ఫోన్లో నుంచి మెసేజ్ ఎలా వెళ్తుంది మోక్ష? నువ్వే ఇలా చేశావా అని కోపంలో అడిగాడు. మోక్ష కోపంగా మణికర్ వైపు చూస్తూ పైకి లేచి, అంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను నేను ప్రాస్టిట్యూట్గా అందరికీ పరిచయం చేసుకుంటానని అనుకుంటున్నావా? నా గురించి నీ థింకింగ్ అంత చీప్గా ఉందా అని అడిగింది. మధ్యలో పరమేశ్వరన్ గారి దూరి, ఆత్మహత్య చేసుకుంటావా మోక్ష అని భయంగా ఉన్న బయటికి కోపం నటిస్తూ అడిగారు. నేనెందుకు చావాలి మావయ్య అనగానే మావయ్య అన్న పదానికే పరమేశ్వరన్ గారి కళ్ళు ఎర్రబడేసరికి మోక్ష కొంచెం భయపడి, అది అంకుల్, అయినా ఎవరో చేసిన దానికి నేనెందుకు చావాలి? నా 100 ఏళ్ల జీవితాన్ని చిన్న ఆవేశంలో పోగొట్టుకోమంటారా? మీ మొదటి కోడలిలా? నాకంత అవసరం లేదు. ఈ నిందని ఎలా అయినా త్వరలోనే చెరిపేస్తాను అని మణికర్ వైపు చూస్తూ, చూసావా, మన పెళ్లి కాకపోయేసరికి నా జీవితం ఎంత దూరం వచ్చిందో. అందుకే మన పెళ్లి త్వరగా జరిగేలా ఏదో ఒకటి చెయ్యి మణికర్. ఈ కేసు మరుగున పడేలా చెయ్యి. లేదంటే మన పెళ్లికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకో. అంతేకాని ఈ మాటలన్నీ పడటం నా వల్ల కాదు. ఆఫీస్లో అందరూ నా వైపు ఆశగా చూస్తూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని ఏడుస్తూ అంది. పరమేశ్వరన్ గారికి మోక్ష చనిపోనని అంత గట్టిగా చెప్పటంతో కొంచెం రిలాక్స్ అయ్యి, అమ్మయ్యా, ఇది ఎక్కడ చచ్చి దీని చావుని నా కోటాలో వేస్తుందేమోనని భయపడి చచ్చాను. విశాల్ అన్నట్టు ఇది ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడి చచ్చే రకం కాదు అనుకొని, మీ ఏడుపు మీరు ఏడవండి. మొత్తానికి నీ అసలైన రూపం మీ ఆఫీస్లో తెలుసుకున్నారన్నమాట. మంచిది. కనీసం ఇప్పటి నుంచైనా నీ గురించి నువ్వు తెలుసుకో అని మోక్ష వైపు అసహ్యంగా చూస్తూ చెప్పి పరమేశ్వరన్ గారు ఆయన రూమ్లోకి వెళ్ళి విశాల్కి ఫోన్ చేశారు. చూసావా మణికర్, మీ నాన్న ఎలా మాట్లాడుతున్నారో? అంటే ఆయన దృష్టిలో కూడా నేను అదేననే కదా? ఇప్పుడు ఆయన దృష్టిలో మాత్రమే కాదు, ఈ విషయం బయటికి పొక్కిందంటే అందరి దృష్టిలోనూ నేను అదే అవుతాను. ఏదో ఒకటి చెయ్యి అని మణికర్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ ఉంది. ఆపు మోక్ష అని మణికర్ గట్టిగా అరుస్తూ మోక్ష చేతులు విసిరికొట్టి, ప్రతిసారి ఎప్పుడు పెళ్లి పెళ్లి అంటూ ఏదో ఒకటి చేయమనటంతో ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక, అసలు ఆ ఫోటో నీ ఫోన్ నుంచి ఎందుకు వెళ్ళింది? నీ పర్మిషన్ లేకుండా ఎవరు చేశారు? 3 వారాల నుంచి నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంటి నుంచి బయటికి వెళ్ళింది లేదు. పైగా ఆ మెసేజెస్ కూడా 2 రోజుల ముందువే కానీ అంతకు ముందువి కావు. అంటే 2 రోజుల ముందే నీ ఫోన్ నుంచి ఆ మెసేజ్ వెళ్ళింది. అంటే మన ఇంట్లో వాళ్ళే ఇది చేశారని అర్థం. ఎవరో ఇది చేశారని అర్థం. నాన్నకి మన వైపు చూడాలంటేనే అసహ్యం. కాబట్టి ఆయన నీ ఫోన్ ముట్టుకోరు. అమ్మకి అలాంటివి రావు. ఇక నేను పోయి నీ గురించి ఎందుకు అలాంటివి ప్రచారం చేస్తాను? మిగిలింది నువ్వే. యశస్వి ఎలాగో మనకి దక్కటం లేదని పాప కోసమే నాతో ఉంటున్నట్టు వేరొకరిని చూసుకోవటానికి ఇలా చేశావా అని కోపంగా విచక్షణ మరిచి అడిగాడు. మోక్ష కోపంగా మణికర్ చెంప మీద గట్టిగా కొట్టి, మణికర్ అని అరుస్తూ, నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చినందుకు మంచి బహుమతి ఇచ్చావు. అయినా ఈ పని చెయ్యాలనుకునే దాన్నే అయితే ఏ రోజైతే నీ కూతురు చేయి జారి విశాల్ చేతికి వెళ్ళిందో అప్పుడే చేసేదాన్ని. ఇన్ని రోజులు ఆగేదాన్ని కాదు. కానీ నీకు కొంచెం కూడా నా మీద నమ్మకం లేదు. అయినా నన్ను నేనెందుకు బజార్లో నిలబెట్టుకుంటాను? ఆ మాత్రం జ్ఞానం లేదా?
అంత మాత్రం ఆలోచన లేదా? ఇప్పుడు అర్థమవుతుంది నీ దృష్టిలో నేను ఏంటనేది అని అరుస్తూ ఉంటే మోక్ష తనని కొట్టడం నచ్చక తన అహం దెబ్బతిని మణికర్ మోక్ష గొంతు పట్టుకోవటానికి చేయి తీసుకువచ్చి మరీ వెనక్కి తీసుకొని, నన్నే కొడతావా? అయినా నేనన్న దాంట్లో తప్పేముంది? నేను పెళ్ళి అయిన వాడినని నీకు ముందే తెలుసు. నా భార్య ప్రెగ్నెంట్ అని తెలుసు. అయినా సరే నేను వెంట పడగానే నువ్వు నాకు ఓకే చెప్పి నాతో పడుకోలేదా అని సూటిగా అడిగాడు. మోక్ష షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి, అంటే నా క్యారెక్టర్ని నువ్వు వేలెత్తి చూపిస్తున్నావా అని ఏడుస్తూ అడిగింది. మణికర్కి మోక్ష కొట్టిన చెంప దెబ్బ మాత్రమే గుర్తుకు వస్తూ తన ఈగో మీద టచ్ చేయటంతో తన చెంప మీద చేయి పెట్టుకుని, నేనన్న దాంట్లో తప్పేముంది? నువ్వు నా దగ్గరికి వచ్చే ముందు నీకు తెలియదా నేను పెళ్ళైన వాడినని? తెలిసి కూడా నువ్వు నా దగ్గరికి రాలేదా? నా భార్యని వదిలేసి నీతో ఉండమని నన్ను అడగలేదా? నా కూతుర్ని మీ కూతుర్లా చూసుకుంటానని నమ్మించలేదా నన్ను? ఇప్పటికీ కూడా నువ్వు నాతో కలిసి ఉండటం లేదా అని కొట్టినట్టే అడిగాడు. మోక్ష షాక్ అయ్యి శిలలా నిలబడిపోయి ఉంటే పరిమళ గారు కంగారుగా, రేయ్ మణికర్, ఏం మాట్లాడుతున్నావురా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అని ఆస్తి ఎక్కడ చేజారిపోతుందోనని భయంతో మణికర్ భుజాల మీద గట్టిగా కొట్టగానే, నిజమే మాట్లాడుతున్నాను అమ్మా. ఇది ఎవరు నన్ను కొట్టడానికి? ఓ తెగ ఎగురుతుంది. ఎన్నిసార్లు చెప్పినా నా పరిస్థితి అర్థం చేసుకోదే. పెళ్ళి పెళ్ళి అని నన్ను చావదొబ్బుతుంది. అసలు దీనివల్ల కదూ నా జీవితం ఇంత దూరం వచ్చింది. కట్టుకున్న భార్యని కన్న కూతుర్ని వదిలేసి నా మీద కేసు వేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతుంది దీనికోసం కాదు? దీనికోసం ఇంత చేస్తున్నా సరే, దీనికి నేనంటే లెక్కలేదు. ఇప్పుడు కూడా మాట దీనిదే కానీ నా పొజిషన్ పట్టించుకోవటం లేదు. అసలు నువ్వు చెప్పు, దీని ఫోన్ నుంచి ఇది కాక ఎవరు ఆ ఫోటోలు అప్లోడ్ చేస్తారు? పైగా ఆ ఫోన్ నెంబర్ కూడా తనదే. ఎలా వేరే వాళ్ళు చేస్తారు చెప్పు అని కోపంగా అడిగాడు. అంటే నీ దృష్టిలో నిజంగానే నేను నిన్ను నా అవసరాలకి వాడుకున్నా దానిగా ముద్రపడిపోయానా అని మాటలు కూడబలుక్కుంటూ అడిగింది మోక్ష. మణికర్ ఆవేశంగా అవును అనగానే మోక్ష ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, ఇన్ని రోజులు నువ్వు నా మీద ప్రేమతోనే నన్ను దగ్గరికి తీసుకున్నావు అనుకున్నాను, కానీ మోజుతో అని తెలుసుకోలేకపోయాను. నిజమే, నీకు పెళ్ళయ్యిందని తెలిసి కూడా నిన్ను ఇష్టపడ్డాను. అది నా వీక్నెస్. చూడగానే నచ్చావు. మొదటిసారి నా మనసు ఇష్టపడ్డవాడివి నువ్వు. అప్పుడు నీకు పెళ్ళయిందని నాకు తెలియదు, కానీ నీకు తెలిసే. అయినా సరే నా వెంట పడ్డావు. నీ భార్య అంటే నీకు ఇష్టం లేదని చెప్పి నన్ను మభ్యపెట్టావు. నేను కూడా నా ప్రాబ్లం చెప్పాను. నాకు పిల్లలు పుట్టారు, మీ బేబీని నా బేబీగా ఇచ్చేయమని అడిగితే నువ్వు ఒప్పుకున్నావు. అప్పటి నుంచే కదా మన రిలేషన్ స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు నీ తప్పు ఏదీ లేదన్నట్టు ఎలా మాట్లాడగలుగుతున్నావు? అందుకే నేను ఫైనల్ డెసిషన్కి వచ్చాను. నాకంటూ విలువ లేని చోట నేను ఉండను, వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే. లేదంటే నన్ను మోసం చేశావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా గురించి నీకు తెలుసు. అండ్ ఫైనల్గా నా ఫోన్ నుంచి ఫోటోలు అప్లోడ్ చేసి నన్ను నలుగురిలో నిలబెట్టింది మాత్రం విశాల్. అది ఎలా అన్నది కూడా నాకు తెలియదు. తను నన్ను మొదట టార్గెట్ చేశాడు కాబట్టే ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. నెక్స్ట్ నువ్వే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో.
అని ఆవేశంగా చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. సాయంత్రం విశాల్తో పాటు వెళ్ళటానికి తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న మనస్వికి విశాల్ సడన్ గా నాకు బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది, పిల్లల్ని తీసుకొని నువ్వు క్యాబ్లో వెళ్ళిపో అని అప్పుడే వచ్చిన మాయతో మనస్వికి తోడుగా ఫ్లాట్ వరకు వెళ్ళు, నేను వచ్చే వరకు తనతోనే ఉండు, మీతో పాటు మనోజ్ని కూడా తీసుకువెళ్ళండి, నేను అరగంటలో వస్తాను అని వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా స్పీడ్గా వెళ్ళిపోయాడు. మనస్వి పళ్ళు నూరుకుంటూ విశాల్ వెళ్ళిపోయాక చూసావా మీ అన్నయ్యకి ఎంత పొగరో, కనీసం ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు, నన్ను పిల్లల్ని తీసుకుని ఇంటికి కూడా తీసుకువెళ్ళలేని బిజీ ఏముందని అని అడిగింది. మాయ మనస్వి మొహంలో జలసి చూసి నవ్వుకుంటూ, అన్నయ్య ఎక్కడికి వెళ్తే నీకెందుకే, నువ్వు ఎలానో అన్నయ్యని ఇష్టపడటం లేదు కదా. ఏమో, అన్నయ్యకి ఎవరైనా అమ్మాయి నచ్చి ఆ అమ్మాయికి తన గురించి మొత్తం చెప్పి 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పటానికి వెళ్ళాడేమో అని భుజాలు ఎగరేసి అంది మనస్వి రియాక్షన్ కోసం చూస్తూ. మనస్వి కంగారుగా, నిజంగా విశాల్ గారు అలా చేస్తారంటావా మాయా? ఇంకా మాకు పెళ్ళయ్యి ఇంకా మాకు 5 నెలల టైం ఉంది కదా అని బెంగగా అడిగింది. నువ్వేంటే విశాల్ అన్నయ్య మీద ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు, నీకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కదా, సరే పద, పిల్లలు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని మనోజ్తో ఫ్లాట్కి రమ్మని మెసేజ్ చేసి చెప్పి వాళ్ళిద్దరూ క్యాబ్ బుక్ చేసుకొని పిల్లల్ని పికప్ చేసుకొని ఇంటికి క్యాబ్లో బయలుదేరారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.